హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 9 డిసెంబర్ 2020కి సంబంధించి చూసుకుందాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు మన ఛానల్ని పరిచయం చేయండి. అట్లీస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి. మీకు షేర్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే అట్లీస్ట్ వీడియోని లైక్ చేయండి. యూట్యూబే ఆటోమేటిక్గా నలుగురికి పరిచయం అయ్యేటట్లు చేస్తుంది. ఓకేనా? ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెక్ గురు యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాను. ఏదైతే ఇప్పుడు చెప్తానో అది టుమారో కండక్ట్ చేస్తున్నాను. యాప్ లింక్ టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగే నవంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఫ్రీగా పెట్టడం జరిగింది. డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. మన భారతదేశంలో తారు తెగలు అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నారు? ఆన్సర్ కామెంట్ చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశం అంతటా ఏ పేరుతో పబ్లిక్ వైఫై నెట్వర్క్లు ఏర్పాటు చేయనున్నారు అని చూసుకుంటే ఇక్కడ పిఎం వాణి. ఓకేనా? పిఎం వాణి అనే పేరుతో మన భారతదేశం అంతటా పబ్లిక్ అంటే ఫ్రీగా ప్రజలు అక్కడికి వెళ్ళి వైఫై అనేది ఇక్కడ మనం యూజ్ చేసేటట్లు కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. దానికి సంబంధించి ఈరోజు చూసుకుంటే కేంద్ర క్యాబినెట్ ఆమోదం అయితే తెలపడం జరిగింది ఈ పిఎం వాణికి సంబంధించి. ఓకేనా? సో ప్రధానమంత్రి ఇక్కడ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇండియా అని చెప్పి దీనికైతే చెప్పచ్చు. సో ఈ పిఎం వాణిని మన భారతదేశం అంతటా ఎక్కడెక్కడ ముఖ్యమైన పెద్ద పట్టణాలు ఉంటాయో సో అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. తర్వాత చూసుకుంటే విలేజెస్కి అయితే తీసుకొని వస్తారు. సో ఇక్కడ ఈ సెంటర్స్ లాగా అంటే వైఫై ఇక్కడ పెట్టి సో ఎటువంటి పాస్వర్డ్ అవసరం లేదు, అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా ఈ వైఫైని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ ఏర్పాటు అయితే చేయనున్నది. దానికి పేరు చూసుకుంటే పిఎం వాణి అని చెప్పి పెట్టడం అయితే జరిగింది. ఇది భారతదేశం అంతటా చూసుకుంటే ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో ఎన్ని ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు అని చూసుకుంటే 1000. ఓకేనా? సో మన భారతదేశంలో ఎన్ని ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారంటే 1000 కేంద్రాలను అయితే ఏర్పాటు చేయనున్నారు. దానికి సంబంధించి ఈరోజు క్రీడా శాఖ మంత్రి అయిన కిరణ్ రిజిజు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ ఖేలో ఇండియా కేంద్రాల్లో ఎవరైతే రిటైర్మెంట్ ప్రకటించి ఉంటారో ఆ క్రీడాకారులకు వాళ్ళకు ఇక్కడ ఉద్యోగాలు అనేది కల్పించి సో వాళ్ళే ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు ట్రైనింగ్ అయితే ఇవ్వనున్నారు. మొత్తంగా మన భారతదేశం అంతటా 1000 ఖేలో ఇండియా కేంద్రాలు అయితే ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎక్కడైతే మీకు ఇమేజెస్ కావాలో అక్కడ నేను యూజ్ చేసి చెప్తాను. సో అవసరం లేని చోట అయితే చెప్పను. ఓకే, సో ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ నిర్వహించిన 10వ గ్లోబల్ స్పోర్ట్స్ సమ్మిట్లో చూసుకుంటే ఆయన ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది. దీని ద్వారా ఎవరైతే రిటైర్డ్ క్రీడాకారులు అయితే ఉంటారో వాళ్ళకి ఉపాధి కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది. అలాగే దేశంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి కేంద్రాలు సహాయపడతాయని లాస్ ఏంజల్స్లో 2028 ఒలింపిక్స్లో భారత్ పథకాలు సాధించిన మొదటి 10 దేశాల్లో ఉంటుంది అని చెప్పి కూడా ఆయన అయితే ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడైతే చూడొచ్చు మన దేశం ఎక్కడో చిట్ట చివరైతే ఉంటుంది. ప్రజెంట్ చూసుకుంటే మన దేశం కన్నా ఏదైతే చిన్న దేశాలు ఉన్నాయో ఆ దేశాలు చూసుకుంటే ఒలింపిక్స్లో చాలా మెడల్స్ అయితే సాధిస్తున్నాయి. సో క్రికెట్ ఓకే, క్రికెట్ ఫేమస్గానే ఉంది. ఒలింపిక్స్లో ఇప్పటిదాకా మనకు చూసుకుంటే చాలా లెస్ బంగారు పథకాలు చూసుకుంటే వస్తే 3-4 వస్తాయి అంతే ప్రతి సంవత్సరం చూసుకుంటే. సో ఈ క్రీడా ఏదైతే ఖేలో ఇండియా కేంద్రాలు అయితే ఉన్నాయో సో వీటి ద్వారా 2028 నాటికి మేము ఒక అచీవ్మెంట్ అయితే పెట్టుకోవడం జరిగింది. టాప్ 10 ప్లేసెస్లో ఇండియా ఉండేటట్లు చూసుకుంటాం. ఒలింపిక్స్ ఏదైతే లాస్ ఏంజల్స్లో 2028లో జరుగుతుందో అందులో ఉండేటట్లు చూసుకుంటామని చెప్పి ఆయన అయితే ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 5G పరికరాలు ఉత్పత్తిలో మొదలుపెట్టిన మొదటి సంస్థ ఏది అని చూసుకుంటే నోకియా. అంటే 5G నెట్వర్క్ కాదు, ఏమీ కాదు, ఏదైతే ఈ 5G నెట్వర్క్ కోసం ఓకేనా 5G నెట్వర్క్ కోసం టవర్స్లో యూజ్ చేస్తారు కదా పరికరాలు, ఆ పరికరాలను తయారు చేయడానికి
ఇక్కడ ఏదైతే నోకియా సంస్థ ఉందో అది చూసుకుంటే భారతదేశంలో ఉత్పత్తి అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఉత్పత్తి స్టార్ట్ చేసిన సంస్థల్లో నోకియా ఫస్ట్ ప్లేస్, అంటే మొదలుపెట్టింది నోకియా అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. సో కొత్త టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. ఆ కొత్త టెక్నాలజీ ఏంటి అంటే 5G NR అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. 5G అంటే 5th జనరేషన్, NR అంటే న్యూ రేడియో అంట. ఈ న్యూ రేడియో అనే టెక్నాలజీని ఇక్కడ ఈ 5Gలో యూజ్ చేయనున్నట్లు చెప్తున్నారు. దీనివల్ల ఎక్కువ స్టెబిలిటీ అలాగే స్పీడ్ కూడా పెరుగుతుంది అని చెప్పి ఇక్కడ నోకియా అయితే చెప్తుంది. దీన్నైతే మన భారతదేశంలో ఉత్పత్తి అనేది స్టార్ట్ చేసినట్లు ఇక్కడ నోకియా అయితే చెప్తోంది. సో ఈ 5G ఏదైతే NR ఉందో అది బెంచ్ మార్క్స్, అంటే ఏదైతే స్టెబిలిటీగా నెట్వర్క్ మనము ఏదైనా ఇంటర్నెట్ యూజ్ చేసేటప్పుడు ఆ బెంచ్ మార్క్ స్కోర్ అంటాం కదా, అది కూడా ఎక్కువగా సాధించినట్లు కూడా ఇక్కడ నోకియా అయితే తెలపడం అయితే జరిగింది. సో ఆ ఉత్పత్తిని మన భారతదేశంలో మొదలుపెట్టిన మొదటి సంస్థగా నోకియా అయితే ఇక్కడ నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధత దినంగా ఏ తేదీని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది అని చూసుకుంటే డిసెంబర్ 27. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు కరోనా వచ్చింది, మీ అందరికీ తెలిసిందే, 2019 డిసెంబర్లో వచ్చింది, స్టార్ట్ అయింది. సో అన్ని దేశాల్లో విస్తరించే వరకు సో అందరికీ ఏం చేయాలనేది పాలు పంచుకోలేదు. అంటే వాళ్ళకు సో ఇంత పెద్ద సిచ్యువేషన్ మనకు ఏర్పడింది, ఇంత పెద్ద ఇక్కడ మహమ్మారి రావడం అయితే జరిగింది. సో దానివల్ల మేము అంటే ముందుగానే చర్యలు ఏమీ చేయలేదు కదా. అంటే మాస్కులు వాడాలా అనేది ఎవరికీ తెలియదు, శానిటైజర్స్లు వాడాలా అని ఎవరికి తెలియదు, దూరం పాటించాలి అనేది ఎవరికీ తెలియదు. వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రజెంట్ అయితే కొంచెం తగ్గింది అనుకోవచ్చు కరోనా. సో ఈ సిచ్యువేషన్స్ ఇంకా ఫ్యూచర్లో ఏదైనా సరే రోగాలు రావచ్చు. ఆ రోగాలన్నిటికీ మనం ముందుగానే సిద్ధంగా ఉండాలి అని చెప్పి దానికోసం అవగాహన అన్ని దేశాలకు కల్పించాలి అని చెప్పి ఇక్కడ ఐక్యరాజ్య సమితి కొత్తగా ఒక దినాన్ని అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఆ దినం పేరే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్. తెలుగులో చెప్పాలంటే అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధత దినం. దీన్ని ఎప్పుడు పాటిస్తారు అంటే డిసెంబర్ 27న పాటించాలి అని చెప్పి ఇక్కడ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఈరోజు ఆమోదించడం అయితే జరిగింది. ఏదైతే తీర్మానం అయితే ఉన్నదో దీనికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఆమోదించడం అయితే జరిగింది ఐక్యరాజ్య సమితి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ పాలన సూచిలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది అని చూసుకుంటే ఒడిశా. ఇంగ్లీష్లో చెప్పాలంటే అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్. ఓకేనా, అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్లో చూసుకుంటే పట్టణ పాలన సూచిలో, అంటే పట్టణాలు ఉంటాయి కదా, ఆ పట్టణాల్లో ఇక్కడ పాలన ఏ విధంగా ఉంటుంది అనే సూచిలో చూసుకుంటే ఒడిశా ఫస్ట్ ప్లేస్ అయితే దక్కించుకోవడం అయితే జరిగింది. సో బెంచ్ మార్క్ స్కోర్ చూసుకుంటే 55గా నిలవడం అయితే జరిగింది. సో ఇక్కడ ఒడిశా తర్వాత సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ చూసుకుంటే మహారాష్ట్ర సెకండ్ ప్లేసు, అలాగే ఛత్తీస్గఢ్ చూసుకుంటే థర్డ్ ప్లేస్ అయితే దక్కించుకోవడం జరిగింది. సో చివరి స్థానాల్లో చూసుకుంటే మణిపూర్, నాగాలాండ్ అయితే ఉన్నాయి. ఎందులో పట్టణ పాలన సూచిలో, అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్లో. సో ఫస్ట్ ప్లేసు ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అథ్లెటిక్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఏ మహిళ దక్కించుకుంది అని చూసుకుంటే యూలిమార్ రోజస్. సో ఈ అవార్డులు చూసుకుంటే వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ లేడీస్లో ఈమె, జెంట్స్లో ఈయన గెలుచుకోవడం అయితే జరిగింది. వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు. ఓకే, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూసుకుందాం. సో పురుషుల్లో ఎవరు గెలుచుకున్నారంటే స్వీడన్ పోల్ వాల్టర్ ఎవరైతే ఉన్నారో మొండో డుప్లాంటిస్, ఆయన ఈ అవార్డుని గెలుచుకోవడం అయితే జరిగింది. అలాగే వెనిజులాకు చెందిన ట్రిపుల్ జంపర్ అయిన యూలిమార్ రోజస్ మహిళల్లో ఈ వరల్డ్ అథ్లెటిక్స్ అవార్డు అయితే 2020 సంవత్సరం గాను ఈడ గెలుచుకోవడం అయితే జరిగింది. సో ఎవరైతే ఈ ట్రిపుల్ జంపర్ యూలిమార్ రోజస్ అయితే ఉన్నారో ఆమె రీసెంట్గా చూసుకుంటే ఒక ఈవెంట్లో ప్రపంచ రికార్డ్ అయితే సృష్టించడం అయితే జరిగింది. ట్రిపుల్ జంప్లో చూసుకుంటే 15.43 మీటర్ల ఎత్తుతో ఆమె చూసుకుంటే ఇక్కడ ప్రపంచ రికార్డ్ అయితే దక్కించుకోవడం అయితే జరిగింది. అందులో భాగంగా చూసుకుంటే ఆమెకు ఈ వరల్డ్ అథ్లెటిక్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే దక్కడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి పెట్టుబడి ప్రోత్సాహక పురస్కారాన్ని ఎవరు దక్కించుకున్నారు అని చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఇండియా. ఓకేనా, సో ఏదైతే ఐక్యరాజ్య సమితి
పెట్టుబడి ప్రోత్సాహక పురస్కారం ఈ సంవత్సరం ప్రకటించడం అయితే జరిగింది. సో ఈ అవార్డును మన భారతదేశానికి చెందిన ఇన్వెస్ట్మెంట్ ఇండియా అనే ప్రోగ్రాం అయితే గెలుచుకోవడం అయితే జరిగినట్లు తాజాగా మనకైతే ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. మొత్తంగా 180 గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీలు ఇక్కడ పాలు పంచుకోగా మన భారతదేశానికి చెందిన ఇన్వెస్ట్మెంట్ ఇండియా ఈ అవార్డుని అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. సో దాని పేరు చూసుకుంటే ఐక్యరాజ్య సమితి పెట్టుబడి ప్రోత్సాహక పురస్కారం. దీన్ని జెనీవాకు చెందిన ఐక్యరాజ్య సమితి వాణిజ్య మరియు అభివృద్ధి సమావేశం ఏదైతే ఉందో 2020 సో అందులో అయితే ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, WHO ఫౌండేషన్ మొదటి సీఈఓగా భారత్కు చెందిన ఎవరు నియమితులయ్యారంటే అనిల్ సోని. సో రీసెంట్గా మనం చూసుకుంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ అనే కొత్త సంస్థని స్థాపించడం అయితే జరిగింది. ఈ కొత్త సంస్థకు సంబంధించి మొదటి సీఈఓగా ఓకేనా ఫస్ట్ రీసెంట్గానే ఈ సంస్థను స్థాపించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మొదటి సీఈఓగా చూసుకుంటే మన భారతదేశానికి సంతతికి చెందిన అమెరికా వ్యక్తి, అంటే అమెరికాలో ప్రజెంట్ ఆయన డాక్టర్గా అయితే పనిచేస్తున్నాడు. బట్ మన భారత సంతతికి చెందిన వ్యక్తి, ఆయన పేరు చూసుకుంటే అనిల్ సోని. ఓకేనా, అనిల్ సోని. ఈయన ఈ WHO ఫౌండేషన్కి సీఈఓగా నియమితులైతే అవడం జరిగింది. ఈయన బాధ్యతలు 2021 జనవరి 1 నుండి బాధ్యతలైతే స్వీకరించనున్నారు. ఓకే, ఎవరు అంటే అనిల్ సోని. సో దీనికి ముందు ఆయన చూసుకుంటే అమెరికాలోని గ్లోబల్ హెల్త్ కేర్ కంపెనీ అయిన వియాట్రిస్తో కలిసి పనిచేస్తూ అయితే ఉన్నారు. అక్కడ గ్లోబల్ ఇన్ఫెక్షియేషన్ డిసీజెస్ హెడ్గా అయితే పనిచేస్తున్నాడు. ఆయన 2021 జనవరి 1 నుండి ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్కి సీఈఓగా అయితే బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం ఎప్పుడు అని చూసుకుంటే డిసెంబర్ 9. ఓకే, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే ప్రపంచవ్యాప్తంగా 9 డిసెంబర్న అయితే జరుపుకుంటాము. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ కరప్షన్కి సంబంధించి అవగాహన కల్పించడానికి, అంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ సో ఇక్కడ ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వ్యక్తులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ లంచాలు తీసుకుంటే డెవలప్మెంట్ ఏ విధంగా ఆగిపోతుంది, అలాగే వీటికి సంబంధించి అవగాహన కౌన్సిలింగ్ ఇవ్వడానికి ముఖ్యంగా ఈ రోజునైతే పాటిస్తారు ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డేని. సో ఎప్పుడు పాటిస్తారు అంటే 9 డిసెంబర్న పాటిస్తారు. సో దీనిని చూసుకుంటే 2003 నుండి మనమైతే జరుపుకుంటూ అయితే వస్తున్నాము. 2020కి సంబంధించి థీమ్ చూసుకుంటే రికవర్ విత్ ఇంటిగ్రిటీ. రికవర్ విత్ ఇంటిగ్రిటీ అనేది ఇక్కడ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే సంబంధించి 2020కి సంబంధించిన థీము రికవర్ విత్ ఇంటిగ్రిటీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య పురస్కారం ఎవరు దక్కించుకున్నారు అని చూసుకుంటే రాజ్ కమల్ ఝా. రాజ్ కమల్ ఝా చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సాహిత్య పురస్కారాన్ని 2020 సంవత్సరానికి గాను రాజ్ కమల్ ఝా గారు దక్కించుకోవడం అయితే జరిగింది. ఈయన జర్నలిస్టు, రచయిత. ఓకేనా. ది సిటీ అండ్ ది సీ అనే పుస్తకం, ఇక్కడ పుస్తకంకు గాను ఆయన ఈ అవార్డు దక్కించుకోవడం అయితే జరిగింది. ది సిటీ అండ్ ది సీ అనే పుస్తకంలో ఆయన ఏమి వ్రాసి ఉన్నారు అని చూసుకుంటే ఏదైతే నిర్భయాకు సంబంధించిన మర్డర్ కేసు అయితే ఉందో 2012లో జరిగిన సో దానికి సంబంధించిన మర్డర్ కేసుకు సంబంధించి దీంట్లో క్లియర్గా ఆయన ఈ బుక్లో రాయడం అయితే జరిగింది. సో ఆ పుస్తకం చూసుకుంటే ఆయన ఈ అవార్డు అయితే దక్కడం అయితే జరిగింది రాజ్ కుమార్ ఝా గారికి. సో దీనికి సంబంధించి ఆయనకు $5,000 బహుమతి కూడా దక్కించుకోవడం అయితే జరిగింది. సో దీన్ని చూసుకుంటే డెన్మార్క్లోని కోపెన్హాగ్లో ఇక్కడ ఒక సంస్థ అయితే ప్రకటిస్తుంది. సో ఇక్కడ మొత్తంగా ఆయనకు $5,000 ఈ బహుమతి కూడా లభించడం అయితే జరిగింది. సో రాజ్ కుమార్ ఝా గారికి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయులు 2020 ఏడాది అత్యధికంగా గూగుల్లో వెతికిన పదం ఏది అని చూసుకుంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL. సో చాలామంది పొరపాటు పడి ఉంటారు తమిళలో చూసినప్పుడు COVID-19 అనుకుంటారు. సో నేను కూడా COVID-19 అనుకున్నాం కానీ బట్ ఇక్కడ అత్యధికంగా గూగుల్ ఈరోజు ప్రకటించిన ఏదైతే నివేదిక ఆధారంగా ఇయర్ ఇన్ సర్చ్ ఫలితాల ప్రకారం చూసుకుంటే మన భారతీయులు 2020 సంవత్సరం మొత్తంగాను ఇక్కడ అత్యధికంగా సెర్చ్ చేసిన పదం ఏంటి అంటే IPL అంట, ఇండియన్ ప్రీమియర్ లీగ్.
కరోనా వల్ల మార్చ్లో జరగాల్సిన ఐపీఎల్ అనేది వాయిదా పడుతూ వచ్చింది కదా. సో దానికోసం అది కాకుండా లాక్డౌన్, ప్రజలందరూ ఖాళీగా ఇంట్లో బోర్ కొడుతూ ఉంటుంది. సో అప్పుడు ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి అందరికీ ఇంటెన్షన్ అయితే ఉండింది. అది కాకుండా ఐపీఎల్ మన భారతదేశంలో కాకుండా ఇక్కడ దుబాయ్లో అయితే నిర్వహించడం అయితే జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే 2020 సంవత్సరంలో గూగుల్లో భారతీయులు అత్యధికంగా వెతికిన పదం ఏంటి అంటే ఐపీఎల్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకోగా కోవిడ్-19 అనేది సెకండ్ ప్లేస్ అయితే దక్కించుకున్నట్లు గూగుల్ ఇండియా ఈరోజు ప్రకటించడం అయితే జరిగింది. ఇన్ సర్చ్ ఏదైతే ఫలితాలు అయితే ఉంటాయో దాని ప్రకారం ఐపీఎల్ మొదటి స్థానం, కరోనా వైరస్ అనేది రెండో స్థానం అయితే దక్కించుకున్నట్లు గూగుల్ ఇండియా అయితే తెలపడం అయితే జరిగింది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే ఉండే మ్యాక్సిమం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడం జరిగింది. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి, ఓకేనా? సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ అయితే చూసుకుందాం. భారతదేశం అంతటా ఏ పేరుతో పబ్లిక్ వైఫై నెట్వర్క్లు ఏర్పాటు చేయనున్నారంటే పిఎం వాణి అనే పేరుతో. భారత్లో ఎన్ని ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారంటే 1000. భారతదేశంలో 5G పరికరాల ఉత్పత్తిని మొదలుపెట్టిన మొదటి సంస్థ ఏది అంటే నోకియా. అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధతా దినంగా ఏ తేదీని ఐక్యరాజ్య సమితి ప్రకటించిందంటే డిసెంబర్ 27. పట్టణ పాలనా సూచీలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందంటే ఒడిస్సా. ప్రపంచ అథ్లెటిక్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఏ మహిళా అథ్లెట్ దక్కించుకుందంటే యూలిమార్ రోజాస్. అలాగే మెన్స్లో చూసుకుంటే మోండో డుప్లాంటిస్. ఐక్యరాజ్య సమితి పెట్టుబడి ప్రోత్సాహక పురస్కారాన్ని ఎవరు దక్కించుకున్నారంటే ఇన్వెస్ట్మెంట్ ఇండియా. WHO ఫౌండేషన్ మొదటి సీఈఓగా భారత్కు చెందిన ఎవరు నియమితులయ్యారంటే అనిల్ సోని. అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం డిసెంబర్ 9. రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య పురస్కారం ఎవరు దక్కించుకున్నారంటే రాజ్ కమల్ ఝా. భారతీయులు 2020 ఏడాది అత్యధికంగా గూగుల్లో వెతికిన పదం ఏది అంటే ఐపీఎల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.